వెల్కమ్. మీరు వేర్ హౌస్, ఫ్యాక్టరీ లేక స్టీల్ బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నారంటే ఈ షార్ట్ సెషన్ మీ ప్రాజెక్ట్కి చాలా యూస్ఫుల్. చాలామంది ఓనర్స్ అనుకుంటారు కాస్ట్ ఓవర్ రన్ స్టీల్ పైప్స్ వల్ల అవుతుందని. కానీ ప్రాక్టికల్గా చూస్తే మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ పీఈబీ ప్రాజెక్ట్స్లో కాస్ట్ ఇంక్రీజ్ ఎర్లీ స్టేజ్లో తీసుకున్న టెక్నికల్ డెసిషన్స్ వల్ల అవుతుంది. ఆ డెసిషన్స్ని ప్రాపర్గా క్వశ్చన్ చేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ కాస్ట్ సైలెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ నేను 3 వెరీ కామన్ మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి ఎలా ప్రాజెక్ట్ కాస్ట్ని 10 to 15% వరకు పెంచుతాయో అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఓనర్స్ ఎలా అవాయిడ్ చేస్తారో. ఈ సెషన్ ఎవరి కోసం అంటే వేర్ హౌస్ ఓనర్స్, ఫ్యాక్టరీ ఓనర్స్, ఇండస్ట్రియల్ స్టీల్ బిల్డింగ్ ప్లాన్ చేస్తున్న డెసిషన్ మేకర్స్ కోసం. మీ ప్రాజెక్ట్ వాల్యూలో 50 lakhs పైన ఉండి ఆల్రెడీ వెండర్స్తో డిస్కషన్ స్టార్ట్ చేసేయాలి అంటే ఇది డెఫినెట్లీ మీకోసమే. ఇది బేసిక్ పీఈబీ ఇంట్రొడక్షన్ కాదు, ప్రీ ఇంజనీర్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఇంట్రొడక్షన్ కాదు, ప్యూర్లీ కాస్ట్ క్లారిటీ, టెక్నికల్ అండర్స్టాండింగ్ అండ్ లేటర్ స్టేజ్లో రిగ్రెట్స్ లేకుండా డెసిషన్స్ తీసుకోవడం గురించి ఈ సెషన్. ఇప్పుడు ఒక సింపుల్ రియాలిటిక్ చెక్ చూద్దాం. మోస్ట్ పీఈబీ ప్రాజెక్ట్స్ 1 crore నుండి 5 crores వరకు ఉంటాయి, ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. కొన్ని కేసెస్లో ఇంకా ఎక్కువ కూడా. ఈ రేంజ్లో జస్ట్ 5 to 10% టెక్నికల్ మిస్టేక్ అంటే పేపర్ మీద చిన్నగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్ మనీ టర్మ్స్లో అది 10 lakhs, 20 lakhs, సమ్ టైమ్స్ ఈవెన్ మోర్ లాస్. బిగ్ ప్రాబ్లం ఏంటంటే ఈ లాస్ డైరెక్ట్గా కనిపించదు. స్టీల్ వెయిట్, మెంబర్ సైజెస్, కన్జర్వేటివ్ అజంప్షన్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఓనర్కి క్లారిటీ వచ్చేసరికి ఫ్యాబ్రికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది, అంటే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. మోస్ట్ ఓనర్స్ ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ వెండర్కి షేర్ చేస్తారు. వెండర్ డిజైన్ ప్రిపేర్ చేసి కొటేషన్ సబ్మిట్ చేస్తాడు. తర్వాత మల్టిపుల్ కొటేషన్స్ కంపేర్ చేసి బెస్ట్ ప్రైస్ ఉన్న వెండర్ని సెలెక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ లాజికల్గా అనిపిస్తుంది, రాంగ్ అని చెప్పలేము. కానీ ఇక్కడే ఫస్ట్ హిడెన్ రిస్క్ ఎంటర్ అవుతుంది. డిజైన్, ప్రైసింగ్, ఎగ్జిక్యూషన్ అన్నీ ఒకే పార్టీ కంట్రోల్లో ఉండడం. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వెండర్ డ్రివెన్ డిజైన్ని బ్లైండ్లీ యాక్సెప్ట్ చేయడం. వెండర్స్ డిస్హానెస్ట్ అని నేను చెప్పట్లేదు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, సేఫ్టీ, స్టెబిలిటీ అండ్ ఎగ్జిక్యూషన్ స్మూత్గా ఉండడం అది కరెక్టే. కానీ ఓనర్ పర్స్పెక్టివ్లో కాస్ట్ ఆప్టిమైజేషన్ ప్రైమరీ ఫోకస్ కాదు. ఇండిపెండెంట్ రివ్యూ లేకపోతే కన్జర్వేటివ్ అజంప్షన్స్ కలిసి కాస్ట్ని గ్రాడ్యువల్గా పెంచుతాయి. వెండర్ డ్రివెన్ డిజైన్లో యూజువల్లీ మెంబర్ సైజెస్ సేఫ్ సైడ్లో కొంచెం ఎక్కువ తీసుకుంటారు. లోడ్ కన్జర్వేటివ్గా ఎస్యూమ్ చేస్తారు. ఫ్యూచర్ రిస్క్ అవాయిడ్ చేయడానికి ఎక్స్ట్రా మార్జిన్స్ యాడ్ చేస్తారు. ఇండివిజువల్లీ చూస్తే ఒక్కొక్క డెసిషన్ కరెక్టే అనిపిస్తుంది, కానీ అన్నీ కలిస్తే స్టీల్ టనేజ్ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓనర్కి ఈ ఇంపాక్ట్ ఒకేసారి కనిపించదు. సింగిల్ లైన్ ఐటంలో ఉండదు, ఎంటైర్ బిల్డింగ్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఫైనల్ ప్రాజెక్ట్ కాస్ట్ సైలెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ మేజర్ మిస్టేక్ ఇండిపెండెంట్ స్టీల్ వెయిట్ బెంచ్ మార్క్ లేకపోవడం. చాలామంది ఓనర్స్ కొటేషన్ టోటల్ వాల్యూ లేక రేట్ పర్ కేజీ మీద ఫోకస్ చేస్తారు, కానీ స్టీల్ బిల్డింగ్స్లో యాక్చువల్ కాస్ట్ డ్రైవర్ ఏంటంటే స్టీల్ వెయిట్ పర్ స్క్వేర్ ఫుట్. ఈ బెంచ్ మార్క్ లేకపోతే కంపారిజన్ బ్లైండ్గా అయిపోతుంది.
టూ వెండర్స్ ఆల్మోస్ట్ సేమ్ రేట్ కోట్ చేయొచ్చు, కానీ వాళ్ళ డిజైన్ అజంప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. లైవ్ లోడ్, విండ్ లోడ్, బేస్ స్పేసింగ్ అంటే కాలమ్ టు కాలమ్ గ్యాప్, మెంబర్ డెప్త్ అంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటే కాలమ్ యొక్క థిక్నెస్, వెడల్పు అన్ని స్టీల్ క్వాంటిటీని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. సో కొటేషన్ టోటల్ వాల్యూ కంపేర్ చేయడం మాత్రమే కరెక్ట్ అప్రోచ్ కాదు. లోయెస్ట్ కోట్ అంటే చీపెస్ట్ బిల్డింగ్ అని అజ్యూమ్ చేయడం రిస్కీ. స్టీల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్ న్యూమరికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. 20,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ అనుకుందాం. జస్ట్ 2 కిలోగ్రామ్ పర్ స్క్వేర్ ఫీట్ స్టీల్ డిఫరెన్స్ ఉంటే ఓవరాల్ 40 మెట్రిక్ టన్స్ ఎక్స్ట్రా స్టీల్ యాడ్ అవుతుంది. కరెంట్ మార్కెట్ రేట్స్లో ఇది ల్యాక్స్లో అడిషనల్ కాస్ట్. ఇది జస్ట్ రా స్టీల్ కాస్ట్ మాత్రమే. ఫ్యాబ్రికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎరెక్షన్ కాస్ట్ ఇంకా యాడ్ అవుతాయి. చిన్న టెక్నికల్ డిఫరెన్స్ ఎలా బిగ్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఇది క్లియర్ ఎగ్జాంపుల్. ఈ స్టేజ్లో ఓనర్స్ యూజువల్లీ కంట్రోల్ లూజ్ అవుతారు. వెండర్ ఎక్స్ప్లెనేషన్స్ టెక్నికల్గా స్ట్రాంగ్గా, కన్విన్సింగ్గా ఉంటాయి. మోస్ట్ కేసెస్లో అవి టెక్నికల్లీ కరెక్ట్ కూడా. కానీ ఇండిపెండెంట్ వ్యాలిడేషన్ లేకపోతే ఓనర్ క్వశ్చన్ చేయడం కష్టం. సో డిసిజన్స్ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇది ఓనర్ ఇంటెలిజెన్స్ ఇష్యూ కాదు, సిస్టంలో ఇండిపెండెంట్ చెక్ లేకపోవడం ఇష్యూ. థర్డ్ మిస్టేక్, ఆప్టిమైజేషన్ని టూ లేట్గా ట్రై చేయడం. అంటే చాలామంది ఓనర్స్ అనుకుంటారు ఎప్పుడైనా కాస్ట్ రెడ్యూస్ చేయొచ్చని, కానీ స్టీల్ బిల్డింగ్స్లో అలా వర్క్ అవ్వదు. ఆప్టిమైజేషన్కి కరెక్ట్ టైం విండో ఉంటుంది. అది మిస్ అయితే సేవింగ్స్లో ఆపర్చునిటీ పోతుంది. జిఏ డ్రాయింగ్స్ అప్రూవ్ అయ్యాక మెంబర్ సెక్షన్స్ ఫైనలైజ్ అవుతాయి. అంటే జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్స్ లో ప్రతి ఒక్క కాలం యొక్క సెక్షన్ సైజెస్ ఫైనలైజ్ అవుతాయి. ఫ్యాబ్రికేషన్ డ్రాయింగ్స్ రిలీజ్ అవుతాయి. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో చేంజెస్ అంటే కాస్ట్, డిలే అండ్ ఎగ్జిక్యూషన్ కాంప్లికేషన్స్ వస్తాయి. అప్పుడు ఓనర్ రిలీజ్ అవుతారు, రివ్యూ ముందు చూసుంటే బెటర్ అని. బెస్ట్ టైం టు సేవ్ కాస్ట్ ఏంటంటే డ్రాయింగ్స్ ఫైనలైజ్ అవ్వకుండా ముందు. ఇక్కడ లోడ్స్, స్పాన్స్, మెంబర్ సైజెస్ ఫ్లెక్సిబిలిటీలో ఉంటాయి. ఎర్లీ క్లారిటీ ఉంటే లేటెస్ట్ స్టేజ్లో సర్ప్రైజెస్ ఉండవు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ స్మూత్గా, ప్రిడిక్టబుల్గా ప్రొసీడ్ అవుతుంది. కాస్ట్ క్లారిటీ వచ్చాక ఓనర్స్ జనరల్లీ 2 టైప్స్గా డివైడ్ అవుతారు. ఒకళ్ళు ఎస్టిమేట్ యూజ్ చేసి ఇండిపెండెంట్గా ప్రొసీడ్ అవుతారు. ఇంకొకళ్ళు ఇండిపెండెంట్ టెక్నికల్ రివ్యూ కంటిన్యూ చెయ్యాలనుకుంటారు. రెండు అప్రోచెస్ కరెక్టే. మీ కంఫర్ట్ లెవెల్ అండ్ రిస్క్ టాలరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓనర్ సైడ్ సపోర్ట్ అంటే ఓనర్ ఇంట్రెస్ట్ కోసం మాత్రమే వర్క్ చేసి ఇండిపెండెంట్ టెక్నికల్ హెల్ప్. బీఓక్యూ వెరిఫికేషన్, స్టీల్ వెయిట్ వ్యాలిడేషన్, జిఏ డ్రాయింగ్స్ ఫ్రీజ్ అవ్వకుండా ముందు రివ్యూ చేయడం. వెండర్ న్యూట్రల్గా, ప్యూర్లీ టెక్నికల్గా డిసిషన్స్లో సపోర్ట్ ఇవ్వడం. ఓనర్స్ ఇది చూస్ చేయడానికి మెయిన్ రీజన్ కాన్ఫిడెన్స్. ఓవర్ డిజైన్ అవాయిడ్ చేయాలని, ఎక్స్ట్రా స్టీల్ అవాయిడ్ చేయాలని, లేట్ స్టేజ్ సర్ప్రైజెస్ లేకుండా ప్రాజెక్ట్ స్మూత్గా కంప్లీట్ చేయాలని.
ఇప్పుడు డెసిజన్ సింపుల్. మీరు ఇండిపెండెంట్గా ప్రొసీడ్ అవ్వచ్చు, లేక ఇండిపెండెంట్ టెక్నికల్ సపోర్ట్తో రిస్క్ రెడ్యూస్ చేయొచ్చు. రెండు ఆప్షన్స్ వ్యాలిడే. ఇంపార్టెంట్ ఏంటంటే డిసిజన్స్ క్లారిటీతో కాన్షియస్గా తీసుకోవడం. ఈ పాయింట్స్ మీ ప్రాజెక్ట్కి అప్లై అవుతాయి అనిపిస్తే 15 నిమిషాలు క్లారిటీ కాల్ బుక్ చేయొచ్చు. నో అప్లికేషన్, నో ప్రెషర్. జస్ట్ మీ ప్రాజెక్ట్ సిచ్యువేషన్కి సపోర్ట్ అవసరం ఉందా లేదా అని ఒక షార్ట్ డిస్కషన్ ఉంటుంది. కన్స్ట్రక్షన్లో క్లారిటీ బిఫోర్ కమిట్మెంట్ ఆల్వేస్ సేవ్స్ మనీ. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.